హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే బుధవారం మార్నింగ్ది. చూడండి, ఇందులోనే గురువారం మార్గశిర మాసంలో గురువారం లక్షవారం పూజ కూడా చేసుకున్నాను. అలాగే గడప పూజ కూడా చేశాను ఫ్రెండ్స్. తులసి పూజ, గడప పూజ అనేది కూడా వీడియో కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. చూడండి, ముందైతే మటుకు ఫోటోలు అనేది నేను ఫొటోస్ అనే బొట్లు అనేది పెట్టుకొని పక్కన దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టేసి పెడుతున్నాను, అదే స్థానంలో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే శ్రీవారి పాదాలు అవన్నీ కూడా పెడుతున్నాను. అలాగే పువ్వులు కూడా పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను బుధవారం మార్నింగ్ అయితే పూజ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఫోటోలకి తుడుచుకొని బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. అలాగే మార్నింగే గురువారం మార్నింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంటుంది. చూడండి, ముందైతే మట్టుకు ఇంకా నేను పువ్వులు పెట్టేసి ప్లేట్ పక్కన పెట్టుకుని దేవుడికి అనేది దండం పెట్టుకుంటున్నాను. చూడండి, ముందైతే మాత్రం ఈ ముందు దండం పెట్టుకున్న తర్వాత అలాగే దేవుడి ఫోటోలు కూడా ఒకసారి టచ్ చేసుకుని అలాగా కరెక్ట్గా లేవని ఇంకా అలా లోపలికి పెడుతున్నాను. చూడండి, ఇవన్నీ అయిన తర్వాత అలాగే ఈరోజు మార్నింగ్ వీడియో, అదే గురువారం మార్నింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంది. చూడండి, మార్నింగ్ నిత్య పూజ చేసుకుంటాం కదా, నిత్య పూజలోనే వీడియో అనేది చూపిస్తున్నాను. అలాగే తులసి పూజ కూడా, అలాగే గడప పూజ కూడా ఇందులోనే ఉందని చెప్పాను కదా, గడప పూజ కూడా ఇందులోనే చేసుకున్నాను. చూడండి, అలాగే వరండా అనేది నేను ముగ్గులు పెట్టుకున్నాను. పసుపు కుంకుమ వేసి పువ్వులు కూడా పెట్టాను. చూడండి, ముందు ఎదురుగానే ఇంటికి ఎదురుగా, అలాగే పక్కనే ముగ్గులు అనేది వేసుకొని ఇంకో ద్వారబంధం కూడా ముగ్గులు పెట్టుకున్నాను. చూడండి, ముగ్గులు పెట్టుకున్న తర్వాత మీకు వీడియో అంతా చూపిస్తున్నాను. వీడియో అంతా చూసి కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేను ఏమైనా మిస్టేక్ చేసుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా కామెంట్ చేయండి. ముందైతే అలాగే లక్ష్మీదేవి పూజ చేస్తాను అన్నాను కదా, గురువారం లక్ష్మీదేవి పూజ అనేది నేనైతే చేసుకుంటున్నాను. ముందైతే మనం వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకొని వస్త్రం ఇవన్నీ చేయాలి కదా, అలాగే ఇవన్నీ చేసి పువ్వులు కూడా పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాను. ముందైతే మటుగా చోటచోరు పూజ అంటారు కదా, అది అనేది చేస్తున్నాను. కేశవాయనమో గోవిందాయనమో అనుకొని. కాకపోతే ముందైతే వాటర్ తాగడం మర్చిపోయాను ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ మంత్రాలన్నీ అయిన తర్వాత వాటర్ అయితే తాగాను. అంటే ముందే వాటర్ తాగాలి, ఆ విషయం నాకు తెలుసు, కానీ ముందు మర్చిపోయాను నేను. చూడండి, ఇవన్నీ చదువుకున్న తర్వాత కూడా నేను వాటర్ అనేది తాగుతున్నాను. ఇంకా ప్రస్తుతానికైతే మంత్రం అయింది. ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 3 సార్లు అనుకొని ఒకసారి తాగేసాను, పక్కన ఇంకో పక్కన వాటర్ పోసుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత అలాగే మనం నైవేద్యం అనేది బెల్లం పెట్టేశాను. చూడండి, బెల్లం పెట్టేసి అలాగే కొంచెం అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నాను. దీపం నైవేద్యం అన్నీ ఇస్తాను. చూడండి, అన్నీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ముందైతే మట్టుగా గణపతి అష్టోత్తరం అనేది చదువుతున్నాను. ఇదంతా అయిన తర్వాత ధూపం నైవేద్యం అనేది పెడతాను. చూడండి, గణపతి అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను. ఇదంతా చదువుకోవడం అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. అలాగే గణపతి అష్టోత్తరంలో కూడా ఏవైనా నేను మిస్టేక్ ఏమైనా చేసుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, మంచిగా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మీరందరూ సపోర్ట్ చేయండి. దేవుణ్ణి అయితే మనందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కూడా దేవుణ్ణి అయితే నేనైతే కోరుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే గణపతిని కూడా నేను అలాగే కోరుకున్నాను ఫ్రెండ్స్. ముందైతే మాత్రం గణపతి అష్టోత్తరం అనేది చదువుతున్నాను. ఇదంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి, కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ముందైతే అష్టోత్తరం అనేది అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? గణపతి అష్టోత్తరం అనేది అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. అయిన తర్వాత ధూపం నైవేద్యం ఇవన్నీ ఉంటాయి కదా, నా తాంబూలం ఇవన్నీ అవి కూడా చేసి పెడతాను. ముందైతే ఇంకా అష్టోత్తరం అనేది చదవాలి. చూడండి ఫ్రెండ్స్, అష్టోత్తరం అనేది చదువుకున్న తర్వాత అయిపోయిన తర్వాత అనేది చూపిస్తాను, ఓకేనా? ముందైతే అవన్నీ డోరు వెనక్కి వచ్చేస్తుందని వెనక్కి తోసాను, ముందుకు వచ్చేస్తుందని. అదంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు అవుతుంది. అది అష్టోత్తరం అనేది అయిపోయింది. ఇదంతా అయిన తర్వాత మా అబ్బాయి ఏదో మాట్లాడిస్తున్నాడు, అందుకు నవ్వుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీపం నైవేద్యం అన్నీ పెట్టేశాను గణపతి అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత దీపం నైవేద్యం తాంబూలం కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అవన్నీ అయిపోయిన తర్వాత ముందైతే లక్ష్మీదేవికి మనం పూజ చేసుకోవాలి కదా, లక్ష్మీదేవి దీపం వెలిగించేసి మనం అనేది లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది చదువుతున్నాను.
అష్టోత్తకంలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే మాత్రం ఇంకా అష్టోత్తకం అనేది అవుతుంది. అష్టోత్తకం అనేది పారిజాతం పువ్వులు అలాగే కాగడ మల్లి పువ్వులతో లక్ష్మీ అష్టోత్తకం అనేది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి. ఓకేనా, అష్టోత్తకం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ముందైతే మాత్రం అష్టోత్తకం ఇంకా అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రాయ నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మాస్తే నమః, పద్మలక్ష్యాయ నమః, పద్మసురందరాయ నమః, పద్మశ్యాయ నమః, ఓం పద్మముఖ్యాయ నమః, పద్మనాభప్రియాయ నమః. అలాగే ఈ వీడియోలోనే గడప పూజ అలాగే లక్ష్మీదేవి పూజ అంటే వాళ్ళ శ్రావణ మాసంలో గురువారం చేసుకునే పూజ అనేది నేను చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అలాగే గురువారం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 4 వారాలు ఉంటాయి కదా, 5 వారాలు చేయాలి. నెలలో 4 వారాలు ఉంటాయి కాబట్టి మనం పుష్మాసంలో ఒకటి వస్తుంది కాబట్టి ధనుర్మాసంలో కూడా ఒక మాసం ఎక్స్ట్రా చేసుకోవాలి. మొత్తం 5 అవుతాయి. ఈ సంవత్సరం అయితే 4 వచ్చాయి. ఒక్కొక్క సంవత్సరం 5 వారాలు వస్తాయి ఫ్రెండ్స్. ఈ వారం అయితే 4 వచ్చాయి కాబట్టి మనం వచ్చే డిసెంబర్ 25వ తారీఖున కూడా 5వ వారం అనేది మనం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మామూలుగా లక్ష్మీదేవి అష్టోత్తకం అనేది ఇంకా అవుతుంది. లక్ష్మీ వారాల పూజ అనేది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఈ వారం అయితే నైవేద్యం కింద నేనైతే మట్టుగా చిత్రాన్నం చేశాను, అలాగే శనగలు పెట్టాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే మటు నేను ఇవే నాకు ఈజీగా ఉన్నాయి అంటే ఇవన్నీ చేస్తున్నాను. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళకముందు ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఉండేటప్పుడు పూజ చేయాలని నేను అనుకుంటున్నాను, అందుకు అలాగే చేశాను ఫ్రెండ్స్. మా వారు మా అబ్బాయి బయటికి వెళ్ళకముందేనే పూజ అనేది చేస్తున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తకం అనేది చదువుతున్నాను. చూడండి, పారిజాతం పువ్వులు అలాగే కాగడ మల్లి పువ్వులతో అష్టోత్తకం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ముందైతే మటుకు అష్టోత్తకం అవుతుంది. ఇదంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మా వారైతే కొబ్బరికాయ అనేది మా వారికి ఇచ్చాను. అలాగే ఇవన్నీ ఇచ్చేసి అష్టోత్తకం అయిపోయిన తర్వాత నైవేద్యం కింద నట్టుపళ్ళు అలాగే చిత్రాన్నం అలాగే శనగలకు పెట్టాను. అలాగే అరటిపళ్ళు పెట్టుకున్నాను. పక్కనే తాంబూలం కూడా పెట్టాను ఫ్రెండ్స్. లక్ష్మీదేవికి తాంబూలం కూడా పెట్టుకున్నాను. ఇదంతా అయిన తర్వాత కూడా చూడండి, ఇప్పుడైతే కొబ్బరికాయ బుక్స్ అనేది పక్కన పెట్టేసి మా వారికి అయితే కొబ్బరికాయ ఇచ్చేసాను ఫ్రెండ్స్. నేను కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత అరటిపళ్ళు పెడుతున్నాను. అరటిపళ్ళు పెట్టుకొని అలాగే తాంబూలం కూడా ఆకు ఒక్క అలాగే పసుపు కుంకుమ అదే డబ్బులు పెట్టాను. ఎక్కువ కావాలని కొంచెమే డబ్బులు పెట్టాను. బ్లౌజ్ పీస్ కూడా ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇదంతా అయిన తర్వాత తాంబూలం రెడీ చేస్తున్నాను. తాంబూలం పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత మా వారికి అయితే కొబ్బరికాయ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ కొబ్బరికాయ అనేది ఇస్తారు. చూడండి, అదే ఇస్తారు. ముందైతే ధూపం అంటే అగరబత్తి అనేది పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొబ్బరికాయ అనేది తెస్తారు. కొబ్బరికాయ తెచ్చిన తర్వాత నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే సాంబ్రాణి కడ్డీ కూడా, ఆ సాంబ్రాణి కడ్డీలోనే సాంబ్రాణి పొగ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అలాగే నేనైతే దండం పెట్టుకున్నాను. అవన్నీ కొబ్బరికాయ అనేది తెచ్చారు. కొబ్బరికాయ కూడా పెట్టేశాను. అలాగే నీరాజనం కూడా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇది గురువారం నాడు పూజా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.